ఎస్సీ గురుకులాల్లో సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది రాష్ట్ర సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఏర్పాటు చేసే వెల్ఫేర్ తెలంగాణ పేరుతో అకౌంట్లు ఏర్పడనున్నాయి. విద్యార్థుల అచీవ్మెంట్లు, సక్సెస్ స్టోరీలు, పాజిటివ్, నెగిటివ్ వార్తలపై రిపోర్ట్లు ఇస్తోంది ఈ సెల్. జిల్లా, స్టేట్ లెవెల్లో సెల్ కార్యకలాపాలు ఉండనున్నాయి. జిల్లాల్లో జాయింట్ సెక్రటరీకి సెల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించనుంది సర్కార్. సంక్షేమ శాఖల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని గురుకులాల్లో వెల్ఫేర్ తెలంగాణ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో సోషల్ మీడియా సెల్ను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు తగ్గట్టుగా ఎస్సీ గురుకులాల్లో సోషల్ మీడియా సెల్ను సొసైటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సొసైటీ సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని జిల్లాలతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సెల్ పనిచేయనుంది. రాష్ట్ర స్థాయిలో ఈ సెల్కు చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి, జిల్లా స్థాయిలో డీసీఓ వ్యవహరించనున్నారు. ఇక ప్రతి జిల్లాల్లో 2 అధికారుల చొప్పున 66 మందిని ఈ సెల్లో నియమించారు. జిల్లా స్థాయి కమిటీలో 5, రాష్ట్ర స్థాయి కమిటీలో 5 పనిచేయనున్నారు. వీరికి ఇటీవల ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఫ్యాకల్టీతో ట్రైనింగ్ను అధికారులు ఏర్పాటు చేశారు. గురుకులాలకు సంబంధించిన వార్తలు, సక్సెస్ స్టోరీలను ఎలా నిర్ణయించాలి, ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అన్న అంశాలపై జర్నలిజం ఫ్యాకల్టీ వివరించారు. ఎస్సీ గురుకులాలకు సంబంధించి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వచ్చే నెగిటివ్, పాజిటివ్ వార్తలు, గురుకులాల్లో స్టూడెంట్స్ అచీవ్మెంట్స్, సక్సెస్ స్టోరీలను ఈ మీడియా సెల్ రిపోర్ట్ రూపంలో ఉన్నత అధికారులకు అందచేయనుంది. గురుకుల సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా స్పెషల్ సిఎస్ వెల్ఫేర్ మంత్రి, సీఎం, సీఎంఓకు అందచేయనున్నారు. వీటిని ఉన్నత అధికారులు పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇవ్వనున్నారు. రాష్ట్ర స్థాయిలో జేఎస్ తర్వాత గురుకులాలపై కంటెంట్ రాసే డిగ్రీ లెక్చరర్, టెక్నికల్ సభ్యులు, ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం నుంచి ఒక మెంబర్ను కమిటీలో నియమించారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, గురుకుల అడ్మిషన్లు, అద్దె బకాయిలు, ఆత్మహత్యలు, స్టూడెంట్స్పై వేధింపుల వార్తలు నిత్యం అన్ని గురుకులాల్లో ఎక్కువగా వస్తున్నాయి. ఇతర కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నా, గురుకులాలకు సంబంధం లేకున్నా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి గురుకులాలకు అంటగడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, అధికారులపై కోపం, ఇతర గొడవలు ఉన్న పేరెంట్స్ కమిటీల లీడర్లు సైతం ఇలాంటి ఘటనల్లో లీనమవుతున్నారు. చివరికి వీటిపై సీఎం, మంత్రులు స్పందించాల్సి వస్తోంది. ఎన్నో ఏండ్ల తర్వాత డైట్, కాస్మెటిక్ ఛార్జీలను ప్రజాప్రభుత్వం పెంచింది. వీటితో పాటు గురుకులాలకు సంబంధించి బకాయిలను, అద్దెలను ఆలస్యం చేయకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్థిక శాఖ రిలీజ్ చేస్తుంది. అన్ని గురుకులాలు ఒకే దగ్గర ఏర్పాటు చేసే దిశగా 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ అన్ని అంశాలను సోషల్ మీడియా సెల్ రిపోర్ట్ల రూపంలో రెడీ చేసి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లనున్నాయి.